హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ పోయి పేజ్ నెంబర్ 150లో ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం పెడతా అంటే డిఫరెన్షియల్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటారు. ఫస్ట్ ప్రాబ్లం కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 3x. నేను ఆల్రెడీ ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఫార్ములాస్. లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఏ అంటే లాగ్ తీసుకోవాలి మైండ్ సైడ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని లాగ్స్ ఎక్సర్సైజ్ 5. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం అనుకుంటాం అంటే మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని y ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాస్ 2x కాస్ 3x ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఓకేనా? ఇప్పుడు టేక్ రాసుకుందాం. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా? టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్ అంటే లాగ్ y ఈక్వల్ టు లాగ్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 3x. ఓకేనా? మనకు ఫార్మ్ ఉంది, లాగ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏం రాసాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి రాసామా? ఇప్పుడు సేమ్ ఇదే అంతే. లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ బి కాస్ 2x ప్లస్ లాగ్ సి లాగ్ కాస్ 3x. ఇప్పుడు డిఫరెన్స్ చేయడానికి మనకు ఈజీ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ చేయొచ్చు కాబట్టి డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ డిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ చేసేటప్పుడు డివై బై డిఎక్స్ లాగ్ వై, ఇక్కడ అంతే డివై బై డిఎక్స్ డిఫరెన్స్ చేసేటప్పుడు డివై బై డిఎక్స్ లాగ్ కాస్ ఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ లాగ్ కాస్ 2x ప్లస్ డివై బై డిఎక్స్ లాగ్ కాస్ 3x. చూడమ్మా, ఇప్పుడు మనము ఈ టర్మ్ ఎక్స్ అనుకోవాలమ్మా. ఏ టర్ము? ఈ టర్మ్ లాగ్ ఎక్స్, ఇది లాగ్ ఎక్స్, ఇది లాగ్ ఎక్స్ అంటే మనకు డివై బై ఎక్స్ లాగ్ ఎక్స్ అనేది మా కాస్ ఎక్స్ కదా, డివై బై ఎక్స్ లాగ్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే డివై లాగ్ ఎక్స్ అంటే 1/x, డివై బై ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఫార్ములా తెలియదు మనకు, డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది 1/x ఫార్ములా. కానీ ఎక్స్ బై ఏముంది, వై ఉంది కాబట్టి డివై లాగ్ ఎక్స్ అంటే 1/y, వై తెలిసినాం కాబట్టి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఇదంతా లాగ్ ఎక్స్ అని ఉంటే డివై ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x, ఎక్స్ బై ఏముంది కాస్ ఎక్స్, లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది కాస్ ఎక్స్ కాబట్టి డివై బై డిఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఇదంటే డివై లాగ్ ఎక్స్ అంటే 1/x 1 కాస్ 2x డివై బై డిఎక్స్ కాస్ 2x. సేమ్ ఇదంతే 1 కాస్ 3x డివై బై డిఎక్స్ కాస్ 3x. ఓకేనా? 3 కాస్ ఎక్స్. ఓకేనమ్మా? ఇప్పుడు 1/y డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 కాస్ ఎక్స్ డివై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 కాస్ 2x. ఇక్కడ ఉంది ఇదంతా ఎక్స్ అనుకోమ్మా. ఈ టర్మ్ అంతా ఈ ఎక్స్ అనుకున్నాం అనుకో, డివై ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ 2x కాస్ అయిపోయింది. 2x ఉంటుంది, 2 కాన్స్టెంట్, డివై ఎక్స్ అంటే 1, 2 ఇంటూ 1 1 కాబట్టి ఏమొస్తుంది 2. ఇక్కడ సేమ్ అంతే 1 కాస్ 3x ఇదంతా ఎక్స్ అనుకుంటే డివై ఎక్స్ కాస్ అంటే మైనస్ సైన్ 3x, 3 కాన్స్టెంట్ ఎక్స్ 1 ఇది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడము 1/y డివై బై డిఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ 2x బై కాస్ 2x ఇంటూ ఏముంది 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ 3x బై కాస్ 3x ఇంటూ 3 ఉంది. మనకు సైన్ థీటా బై కాస్ థీటా రాస్తాము, ట్యాన్ థీటా రాస్తాము, అంతేనా? అదే రాసేది. ఇప్పుడు మనకి సైన్ బై కాస్ ఉంది కాబట్టి 1/y dy బై dx sin x బై కాస్ x రాస్తామా మైనస్ ట్యాన్ x మైనస్ 2 sin x బై కాస్ x ట్యాన్ 2x మైనస్ 3 ట్యాన్ 3x ఇది వచ్చింది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 1/y ఉంది, వదలకపోతే ఏమన్నా y అవుతుంది, అంటే dy బై dx y మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ మటుకు వేస్తే tan x ప్లస్ 2 tan 2x ప్లస్ 3 tan 3x. కానీ y అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. y అంటే ఏముంది కాస్ x ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 3x, అంటే మనకి ఇక్కడ ఏముంది y అంటున్నాడు కాబట్టి y బదులు ఏమి రాస్తావు అక్కడి నుంచి రాస్తే అప్పుడు మనం ఏమవుతాం dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 1 y అంటే కాస్ x ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 3x ఇంటూ tan x ప్లస్ 2 tan 2x ప్లస్ 3 tan 3x. ఇది మా ఎంత సింపుల్ చూడండి. ఒక్కసారి మళ్ళీ మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ ప్రాబ్లం. రూట్ ఆఫ్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 బై x మైనస్ 3 ఇంటూ x మైనస్ 4 x మైనస్ 5 ఇచ్చినాడు. ఫస్ట్ మనం వేసుకుంటాము y ఈక్వల్ టు రూట్ ఆఫ్ x మైనస్ 1 x మైనస్ 2 బై x మైనస్ 3 x మైనస్ 4 x మైనస్ 5 తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడమ్మా రూట్ x అంటే ఏం రాసుకోవచ్చు x పవర్ 1/2 రాసుకోవచ్చా, అంటే రూట్ను x పవర్ 1/2 రాసుకోవచ్చా. ఇక్కడ రూట్ ఉంది, దీన్ని ఏం రాసుకోవచ్చు 1/2 రాసుకోవచ్చా, రాసుకుందాం ఫస్ట్. ఓకేనా? రాసుకుందామా అంటే y ఈక్వల్ టు x మైనస్ 1 x మైనస్ 2 బై x మైనస్ 3 x మైనస్ 4 x మైనస్ 5 హోల్ పవర్ 1/2 రాసుకున్నాం రూట్. ఇప్పుడు ఏం చేస్తానంటే టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్, అంటే 2 సైడ్ లాగ్ తీసుకుంటాం. అంటే లాగ్ y ఈక్వల్ టు లాగ్ x మైనస్ 1 x మైనస్ 2 బై x మైనస్ 3 x మైనస్ 4 x మైనస్ 5 హోల్ పవర్ 1/2. మనకు ఒక ఫార్ములా ఉంది, చూడు బాగా పెట్టుకో. లాగ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ ఫార్ములా. లాగ్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ. లాగ్ ఇదంతా ఏ అనుకో, లాగ్ ఏ m 1/2. లాగ్ ఏ పవర్ m అంటే ఉంది m ఇంటూ లాగ్ ఏ అంటే 1/2 ముందర వస్తుంది అంతే. ఓకేనా? అంటే లాగ్ y ఈక్వల్ టు 1/2 లాగ్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 బై x మైనస్ 3 ఇంటూ x మైనస్ 4 ఇంటూ x మైనస్ 5. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫార్ములా నాకు లాగ్ ఏ బై బి ఫార్ములా ఉందా. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. చూడమ్మా ఈ ఫార్ములా లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇక్కడను ఈ టర్మ్ అంతా ఏ అనుకో, ఈ టర్మ్ అంతా బి అనుకో. లాగ్ ఏ బై బి అంటే ఏమొస్తావు లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాసుకోవచ్చా, రాసేస్తాయి. లాగ్ y ఈక్వల్ టు 1/2 లాగ్ x మైనస్ 1 x మైనస్ 2 అంటే లాగ్ ఏ
మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 5. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకు చూడమ్మా, ఇక్కడ మనకు లాగ్ ఇది ఎంత ఏ అనుకో, ఇదంతా బి. అప్పుడు లాగ్ ఏ అంటే బి అవుతుంది లాగ్ ఏ ప్లస్ లాగ్. ఇది కూడా ఏమవుతుంది లాగ్ ఏ లాగ్ బి లాగ్ అంటే లాగ్ ఏబిసి ఏమవుతుంది మనకు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి రాసుకోవచ్చా. ఇప్పుడు దాని విధంగా రాస్తుంది లాగ్ వై ఈక్వల్ టు 1/2 లాగ్ ఏ ఇంటూ బి లాగ్ ఏ అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. లాగ్ ఏ అంటే ఏంది ఎక్స్ మైనస్ 3 ప్లస్ లాగ్ బి అంటే ఎక్స్ మైనస్ 4 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు మనకు కరెక్ట్ ఉంది మనకి ఎలా ఉంది ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ ఏ లాగ్. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ చేయాలి కాబట్టి డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. చూడు ఇప్పుడు అంటే డివై బై డిఎక్స్ లాగ్ వై 1/2. ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా ఒక్క ఉదాహరణకి వేసుకుంటూ పోతే చూడమ్మా ఇప్పుడు దీన్ని డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 2 మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 4 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 5. డిఫరెన్స్ చేద్దాం ఒక్కొక్కటి వేసుకుంటూ పోతాం. అంటే ఇదంతా ఎక్స్ అనుకుంటే డి ప్లస్ లాగ్ ఎక్స్ అంటే 1/x అంటే 1/y చేస్తున్నాం కాబట్టి డివై బై డిఎక్స్ 1/2. చూడమ్మా ఇదంతా ఎక్స్ అనుకుంటే ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో, ఈ టర్మ్ అంతా ఎక్స్ అనుకో. డి బై లాగ్ ఎక్స్ అంటే 1/x అంటే 1/x మైనస్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే 1/x మైనస్ 2 లాగ్ అయిపోయింది దీన్ని డిఫరెన్స్ చేస్తే డి బై ఎక్స్ అంటే 1 డి బై కాన్స్టెంట్ అంటే 1 మైనస్ 1 అంటే 1 మైనస్ ఓకేనా మైనస్ మళ్ళీ ఇదమ్మా ఇదంతా ఎక్స్ అనుకుంటే డి బై లాగ్ ఎక్స్ అంటే 1/x మైనస్ 3 నెక్స్ట్ ప్లస్ 1/x మైనస్ 4 నెక్స్ట్ 1/x మైనస్ 5. ఓకేనా డి బై లాగ్ ఎక్స్ అంటే 1/x ఎక్స్ బదులు ఎక్స్ మైనస్ 1 డి బై లాగ్ ఎక్స్ అంటే 1/x మైనస్ 2. ఓకే మొత్తం అంటే చూడమ్మా ఇప్పుడు మనకి ఏం కావాలా ఈ 1/y అవుతుంది అంటే డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/y అవుతుంది కదమ్మా y ఇంటూ 1/2 1/x మైనస్ 1 1/x మైనస్ 2 1/x మైనస్ 3 ప్లస్ 1/x మైనస్ 4 ప్లస్ 1/x మైనస్ 2 x మైనస్ 5 2 కాదు 5. ఓకేనా. ఇప్పుడు y అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం రాసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 1 y అంటే ఇది రాసుకోవచ్చు కదా అది రాదు చూడమ్మా y అంటే అది రాదు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు y అంటే 1/2 ముందర రాస్తాయి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 5 వస్తుంది 1/x మైనస్ 1 ఓకేనా ప్లస్ 1/x మైనస్ 2 మైనస్ 1/x మైనస్ 3 ప్లస్ 1/x మైనస్ 4 ప్లస్ 1/x మైనస్ 5. ఇది ప్రాబ్లం ఈజీనే, 1కి 2 సార్లు చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేసింది గుర్తుపెట్టుకోండి. చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా ప్రాబ్లం ఏంటి చూడు ఇట్లా ఇచ్చాడు దాన్ని ఏమనుకున్నాం y is equal to root of x minus 1 x minus 2 తీసుకున్నాం రూట్ x అంటే x పవర్ 1/2 అనుకున్నాం కాబట్టి రూట్ తీసేస్తే 1/2 వచ్చింది. బోత్ సైడ్ లాగ్ తీసుకున్నాం బోత్ సైడ్ లాగ్ తీసుకుంటే log y is equal to log of x minus 1 x minus 2 by log a పవర్ m అంటే ఏంది m ఇంటూ log కాబట్టి 1/2 ముందుకు వచ్చింది అంటే ఇట్లా వచ్చింది లాగ్
మళ్ళీ ఇది లాగ్ ఏ బై బి. లాగ్ ఏ బై అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి కాస్ట్. మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది లాగ్ ఏ ఇంటూ బి. లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి చేసినాక డిఫరెంట్ చేసినాక వచ్చేస్తాం. ఇక్కడ మనకు వై ఉంది, వై వదిలిస్తే వై అవుతుంది. వై అంటే ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి ఇది ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి.